కొంతమందిని చూశాను నేను, వాళ్ళకి అన్ని పరిస్థితులు బాగుంటేనే ప్రభువుని వెంబడిస్తారు. దేవుడు వారిని చెక్కడ పనిలోకి తీసుకొని ఏదన్నా కొద్దిగా కోటింగ్ మొదలు పెడితే అడ్రస్ ఉండరు ఇక. కానీ మీలో కొంతమంది అలా లేరు, మీలో చాలామంది అలా లేరు. మీలో మొండి ఘటాలు ఉన్నారు. బాధలు కొత్త కాదు, సమస్యలు కొత్త కాదు, శ్రమలు కొత్త కాదు, ఇబ్బందులు కొత్త కాదు, లేమి కొత్త కాదు, అన్నీ అనుభవించాం. బలహీనతలు, రోగాలు, సమస్యలు కొత్త కాదు ప్రభువా. అన్నిటికీ సిద్ధపడే ఉన్నావు. నువ్వు బాగు చేసినా నీకు స్తోత్రం, నువ్వు ఇంకా కంటిన్యూ చేసినా నీకు స్తోత్రం, స్వస్థపరిచినా నీకు స్తోత్రం. నీ చేతికి అప్పగించుకున్నాను నాయన, నీ సారు మీద మట్టి ముద్దలాగా నీ చేతికి అప్పగించుకున్నా. నీవు అనుకున్న రూపులోనికి నన్ను రూపించు ప్రభువా, నీకు స్తోత్రం అని అప్పగించుకున్న వాళ్ళు ఉన్నారు మీలో. ఇక వాళ్ళు ఎట్లా ఉంటారంటే లాభ నష్టాలతో వాళ్ళకి పని లేదు. ప్రస్తుతం అనుభవించే శ్రమల విషయంలో వారికి భయము లేదు. దీనంతటికి భవిష్యత్తులో దొరకబోయేటువంటి ఆ శాశ్వత ప్రయోజనం మీదే వారి దృష్టి నిలుపుతారు. ఈజీగా చెప్పాలంటే స్కూల్కి పిల్లల్ని పంపించేటప్పుడు పిల్లలకి భవిష్యత్ అర్థం కాదు కనుక వాళ్ళకి శోధకుల్లా కనపడతాం మనం. అప్పటిదాకా వాడికి మనం నిజంగా అమ్మా నాన్న అనేది ఎట్లా కనపడతారంటే దేవతల్లా కనపడతారు. బట్ టైం అయింది అన్న కాడ దురాత్మల్లా కనపడతారు. స్కూల్ టైం అయింది వెధవా రెడీ అన్నాం అనుకో, ఈ డైలాగ్ ఎప్పుడన్నా ఆగిపోయిద్దేమో చూసిన, ఇది ఆగట్లేదు నా ప్రాణానికి. ఎందుకు? స్కూల్కి వెళ్ళాలంటే వాడికి బాధ. ఇంటికాడేమో వీళ్ళు, స్కూల్లోనేమో వాళ్ళు. వెళ్ళకపోతే వీళ్ళు దాన్ని, వెళితేనేమో చెప్పిన పని చేయకపోతే వాళ్ళు దాన్ని. వాడికి ఎంత టార్చర్ అంటే, ఇప్పుడు సెలవులు వచ్చినాయి కదా, పండగ చేసుకుంటారు.